నాన్న మన ఊరికి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? దగ్గరకు వచ్చేసావు ఇంకో 10 minutes. వీడెందుకు ఇంత ఫీల్ అవుతున్నాడు అర్థం కావడం లేదే. అమ్మా, క్వార్టర్లీ లీవులకి తాతయ్య ఇంటికి తీసుకెళ్తానని చెప్పావు, కానీ ఎందుకు ఇంత లేట్ చేశావు? ఏం చేయమంటావు చింటూ, అప్పుడు బాగా వర్షం కురిసింది కదా, అందుకే మనం వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఈ ఆఫర్ లీవ్లకి వెళుతున్నాం. పోమ్మా, అల్లరి గోపికి ఏమై ఉంటుందో ఏమిటో. చింటూ, సంధ్యకేమై ఉండదు, నువ్వు సైలెంట్గా ఉండరా. సంధ్యానా? తనెవరు? ఆ బొమ్మకి నేను సంధ్య అని పేరు పెట్టానులే. చింటూ, ఊళ్ళోకి వచ్చేసాం. ఏదో ఒకసారి ఆ ఊరి పేరు చదివి చెప్పు. గింజలపురం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. నానా, ఎందుకు నాన్న ఈ ఊరికి గింజలపురం అని పేరు పెట్టారు? మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఈ ఊరికి ఒక స్టోరీ ఉంది. స్టోరీయా? ఒకప్పుడు ఒక బామ్మ ఇక్కడ సపోటాలు అమ్మేదట. అప్పుడు అటువైపు నుంచి వెళ్తున్న ఒకడు సపోటాలు కొనుక్కొని తిన్నాడట. ఆ సపోటా తిని మిగిలిన గింజల్ని అక్కడ పెడితే చెట్టు వస్తుందనుకుంటే ఇంత పెద్ద ఊరొచ్చిందంట. నాన్నా, భలే కథలు అల్లుతున్నావు నాన్న. ఏమన్నా చింటూ? ఏం లేదు నాన్న, కారు బాగా డ్రైవ్ చేస్తున్నావని చెప్పా. ఊరు బాగా మారిపోయిందండి. ఊరు బాగా డెవలప్ అయింది కదా. నేను చిన్నపిల్లల్లా చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నప్పుడు ఈ రోడ్డు మొత్తం అడవిలా ఉండేదే. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. చింటూ, తాతయ్య ఇంటికి వచ్చేసాం అనుకుంటారా? హో, తాతయ్య ఇల్లు వచ్చేసిందా? రండి రండి. హలో మావయ్య, ఎలా ఉన్నారు? నాన్న. హాయ్ తాతయ్య. చింటూ, రా. నమస్తే మావయ్య. ఏంటల్లుడు, కూతుర్ని అలా చూసుకుంటున్నారు? మీ కూతుర్నేగా సూపర్ గా చూసుకుంటున్నాను. తనకేం లోటు చెప్పండి. వీటికేం తక్కువ లేదు. చింటూ, ఇంత పెద్దోడు అయిపోయావంట. అవును తాతయ్య. రండి లోపలికి రండి. రారా చింటూ, లోపలికి వెళ్దాం. హాయ్ రా చింటూ, ఎలా ఉన్నావు? బాగున్నావా? చింటూవా? నా పేరు నీకెలా తెలుసు? ఎవరా నువ్వు? నేను మీ తాతయ్య మంచి ఫ్రెండ్స్ రా. ఆయనే చెప్పారు ఊరు నుంచి నా మనవడు చింటూ వస్తున్నాడు అని. ఓ, సర్లే. నీ పేరేంటి? నా పేరా బెల్. స్కూల్ బెల్లా, కాలింగ్ బెల్లా? కాదు, సైకిల్ బెల్. ఓ, రై, అది నా పేరు రా. సర్లే కానీ నా చెల్లి పూర్ణి ఎక్కడుంది? పూర్ణియా? ఆ పిచ్చి దిక్కడే ఎక్కడో. చింటూ, ఆ పూర్ణి గురించి నన్నేం అడక్కు. అసలు తన అమ్మాయారా? తను నా జీవితంలో చాలా దారుణాలు చేసింది. తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తానులే. పద, పూర్ణిని కలుద్దాం. మామ ఇదంతా అప్పట్లోనే బాగా సంపాదించుంటాడు. ఇల్లు భలే పెద్దగా ఉంది. ఓ 10 రోజులు ఇక్కడే తిష్టేసుకొని పడుకోవాలి. అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అందాన్ని నేను పెంచుతాను. అందంగా ఫ్లోట్ అవుతోంది. నువ్వు వెళ్ళు. ఈ పిచ్చిది ఎప్పుడు మారుతుందో ఏమిటో. ఇప్పుడే అందంగా ఉన్నావు. చెప్పు బెల్, నీకేం కావాలి? ఇన్నాళ్ళు నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరని ఓవర్ యాక్షన్ చేసావు కదా. ఇప్పుడు నీ ఆట క్లోజ్ చేయడానికి ఒకడు వచ్చాడు. పూర్ణి, ఒక్కసారి నా బ్యాక్ సైడ్ లుక్ వేసుకో. పూర్ణి, ఏంటన్నయ్య, క్వార్టర్లీ లీవ్ లో వస్తానని చెప్పి బిల్డప్ ఇచ్చావు, కానీ నువ్వేమో హాఫర్లీ లీవ్ లకే వచ్చావు. పూర్ణి, నేను వస్తున్నా, నాగు. రా అన్నయ్య. ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు అన్నయ్య? నేనంటే ఇష్టం ఉన్నట్టు మరి ఓవర్ యాక్షన్ చేయకు. ఇంతకీ నా బొమ్మ ఎక్కడుంది? ఏ బొమ్మ గురించి అడుగుతున్నావు? నాకు అర్థం కాలేదు. పూర్ణి, నువ్వు ఊరికొచ్చినప్పుడు నా దగ్గర నుంచి ఒక బొమ్మ తీసుకొచ్చావు కదా, ఆ బొమ్మ ఎక్కడుందని అడుగుతున్నాను. అన్నయ్య, నేను ఎవరింటికి వెళ్ళినా ఒక బొమ్మ తీసుకొస్తాను, కానీ నువ్వే బొమ్మ గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. సరే, నువ్వు అందరి దగ్గర నుంచి బొమ్మలు తీసుకున్నావు కదా, ఆ బొమ్మలన్నీ నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పు. ఎక్కడుందంటే, నేను ఆ బొమ్మలన్నిటినీ ఒక చోట్లో పెట్టాను, కానీ నేను ఇప్పటి వరకు ఎవరిని ఆ చోటుకి తీసుకువెళ్ళలేదు. మీ ఇద్దరిని మాత్రం అక్కడికి తీసుకువెళ్తాను. సరేనా అన్నయ్య?
చింటూ గాడి ఈ మధ్య అల్లరి చేస్తున్నాడా అమ్మా? అవును నాన్న, వాడు ఇంకా మారలేదు, ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నాడు. అల్లరి తట్టుకోలేకపోతుంటే ఈ అల్లరి ఇంకా భయంకరంగా ఉంది. ఏయ్ ఊరుకోవే. మావయ్య ఈరోజు లంచ్కి వంట ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం మనం అన్నము కోడిగుడ్డు పులుసు తిందాం. కూర పక్కింటి పరిమళాన్ని అడిగి తీసుకుందామా? ఎక్కడున్నామని మర్చిపోయారా? అయ్యో అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఇక్కడ పక్కింటి పరిమళ లేదల్లుడు, ఎదురింటి యశోదానే ఉంది. ఓ అవునా మావయ్య? అయితే ఎదురింటి యశోద వస్తే ఒకసారి ఇంట్రో ఇవ్వండి. ఎవరు నాన్న ఎదుంటి యశోద? ఎదురింటి యశోద ఇక్కడే ఉంటుందమ్మా, అప్పుడప్పుడు వచ్చి భోజనం ఇస్తుంది. అన్నయ్య, నేను కలెక్ట్ చేసిన బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నయ్య, చూడు. అన్నీ నా ఫేవరెట్ బొమ్మలే. అంటే తను ఇంకా మారలేదా? బెల్, ఎందుకు ఊరికే బెల్ కొడుతూ ఉన్నావ్? నాకు ఇరిటేట్ అవుతోంది. నేను ఎక్కడ కొడుతున్నానమ్మా తల్లి, అదే ఆడుతోంది. అన్నయ్య, ఇందులో నీ బొమ్మ ఎక్కడుందో వెతికి తీసుకో అన్నయ్య. అల్లరి గోపి. పూర్ణి, నా అల్లరి గోపి ఇక్కడెక్కడా లేదు. నా బొమ్మ ఎక్కడుంది? ఇందులో లేదా? ఇక్కడ లేదంటే నేను దాన్ని పారేసుంటానన్నయ్య. ఏంటి పూర్ణి? సారీ అన్నయ్య. అవును, చింటూ గాడేడి? చింటూ, చింటూ! ఇదిగో వస్తున్నాను తాతయ్య. అసలేం ఆలోచిస్తున్నాడు వీడు? చింటూ, నువ్వు ఈ ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, నేను రేపు నీకు ఈ ఊరంతా చూపిస్తాను, ఓకేనా? ఈ ఊళ్ళో మనం తిరిగి చూడ్డానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. చెరువు, వాగు, అరటి తోట, మామిడి తోట, క్రికెట్ గ్రౌండ్, ఇలాంటివి ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. ఏమైంది చింటూ, ఎందుకంత సాడ్ గా ఉన్నావు? ఏం లేదులే బెల్. పర్లేదు, చెప్పు చింటూ. యాక్చువల్గా నేను ఈ ఊరికి సంతోషంగా ఉండాలనేమీ రాలేదు. ఓహో, నా బొమ్మ పోయింది, దాన్ని వెతికి తీసుకెళ్దామనే వచ్చాను. నా చెల్లి పూర్ణి ఉంది కదా, తను నా బొమ్మని తీసుకొచ్చేసింది. ఆ బొమ్మ పేరు అల్లరి గోపి, నాకు చాలా ఇష్టమైన బొమ్మ. ఇప్పుడు అది ఎక్కడుందో నాకు తెలియడం లేదు బెల్. ఓ అదా నీ ప్రాబ్లం. అయితే నువ్వు పని చేయి, మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ ఎక్కడుందో అడిగి చూడు. తాతను అడగాల? అవును, తాతయ్య ఆ బొమ్మని చూసి దాన్ని ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచుంటారు కదా. అవును, అది కూడా నిజమే. త్వరగా వెళ్ళు, వెళ్ళి మీ తాతయ్యని అడుగు, ఎందుకంటే ఈ బెల్ చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. తాతయ్య, నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు చింటూ. పూర్ణి ఊరు నుంచి నా బొమ్మను తీసుకొచ్చేసింది, అది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది. మీరు నాకు ఆ బొమ్మని కనిపెట్టిస్తారా? తన దగ్గర బోల్డ్ అని బొమ్మలుంటాయి చింటూ, నువ్వే బొమ్మ అడుగుతున్నావు? ఇదిగో ఈ బొమ్మే తాతయ్య. ఇది ఆ ముళ్ళ చెట్టు బొమ్మే కదా? తను ఈ బొమ్మని ఇక్కడే ఎక్కడో పెట్టినట్టుంది, అది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది చింటూ, నువ్వు దాన్ని జాగ్రత్తగా వెతికి చూడు. సరే తాతయ్య, నేను వెతికి చూస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, లవ్ యూ. అల్లరి గోపిని ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. ఈ పూర్ణి దాన్ని చంపేసి ఉంటుందా? సంధ్య, సంధ్య. నానా, ఆ, ఏం చేస్తున్నావు నానా? చింటూ, సంధ్యను ఎక్కడ వెతికినా కనిపించట్లేదురా. నేను ఇల్లంతా వెతికాను నానా, ఎక్కడ కనిపించలేదు. నువ్వు కూడా వెతికావా? ఒకవేళ మన పూర్ణియే అల్లరి గోపిని. చింటూ, దయచేసి నీ నోటితో అలా చెప్పగరా రే, నా గుండె తట్టుకోలేదురా. సరే నాన్న, అయితే నువ్వు వెళ్ళి వెతుకు, నేను వెతికి చూస్తాను. వెతుకు వెతుకు.
గోపి గుడ్ మార్నింగ్. ఛార్జ్ ఫుల్గా ఎక్కినట్టుంది. సరే గోపి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులవుతోంది. గోపి గోపి, దయచేసి ఇలా మాట్లాడకుండా ఉండకు. ఫుల్గా ఛార్జింగ్ కూడా పెట్టాను కదా. మాట్లాడు గోపి. గోపి, నేను నీకోసమే ఊరు నుంచి వచ్చాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? పో గోపి, కావాలనే నువ్వు నన్ను బాగా ఏడిపిస్తున్నావు. అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? నువ్వు నాతో బాగా జాలీగా మాట్లాడతావు, కానీ ఇప్పుడు అసలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పో గోపి. ఊరికెలా ఏడ్చి పెడబొబ్బులు పెట్టకు. నేను బతికే ఉన్నాను. హ్యాపీయా? గోపి గోపి. సరే, ఊరికి అరిచి అందరిని పిలవకు. ఇది తింటూ మాట్లాడు. కేక్ స్వీట్ గా ఉంటుంది, త్వరగా తిను. క్రీమ్ కేక్. సిగ్గు లేకుండా తింటున్నాడు చూడు. ఛీ, ఛీ, ఛీ. ఎలా చింటూ, నేనంటే నీకు మరీ అంత ఇష్టమారా? అవును గోపి, ఉండదా చెప్పు. నీకోసమే అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను. వచ్చావు సరే. ఎప్పుడు వచ్చావు? 4 నెలల తర్వాత వచ్చావురా యదవా. నేను ఒక్కనే రాలేను కదా గోపి. అమ్మా నాన్న తీసుకొస్తేనే రాగలను. ఆ చెరగని గోపి, ఈనాడు పూర్ణి నేను చేయలేదా? నీ చెల్లి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఫస్ట్ రోజే టార్చర్ పెట్టిందిరా. మా అన్నయ్యకి నువ్వంటే ఎందుకు అంత ఇష్టం? నిన్ను బాగా చూసుకుందామని నేను నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. నిన్ను చిత్రహింస పెట్టాలని తీసుకొచ్చాను. ఇప్పుడు చూడు. నా కోపం ఇంకా తీరలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తాతయ్య, తాతయ్య, నా బొమ్మని చూసారా? అంత టార్చర్ పెట్టిందా? పర్లేదు గోపి, నేను వచ్చేసాను కదా. నేనంతా చూసుకుంటాను, ఓకేనా? రే చింటూ, నువ్వు వచ్చాకే నా భయం ఇంకా ఎక్కువైంది. ఎందుకు గోపి? నా పాటికి నేను ప్రశాంతంగా పైన పడుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాతో ఆడుకోవడం నన్ను చూస్తే నా పని అయిపోతుంది. అదేం కాదు గోపి, నేను నిన్ను కనిపెట్టిన విషయం అసలు పూర్ణికి చెప్పను. నువ్వు దొరకనట్టే యాక్టింగ్ చేస్తాను, సరేనా? సర్లేదో చెప్తున్నావు, ఓకే. ఏం చింటూ, ఎవరు అక్కడ అలా సౌండ్ చేస్తున్నారు? వాడు నా ఫ్రెండ్ బెల్. ఓకే, ఒక నిమిషం, నేను నిన్ను సేఫ్ గా ఎక్కడైనా దాచిపెడతాను. చింటూ, లవ్ యూ చింటూ. లవ్ యూ టు. గోపి, ఇదే ఇంట్లోనే చాలా సేఫ్ అయిన ప్లేస్. ఎవ్వరు ఈ బుక్కులు చదవరు, సరేనా? రే, నీ చెల్లి కుక్క పిల్లలాగా నన్ను పసిగట్టేస్తుందేమోరా. అదేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? నాకు ఒకే ఒక ఐస్ క్రీమ్ ఇస్తావా? చాలా రోజులైంది కదా. ఎలా రే చింటూ, ఇందాకే కదా కేక్ తిన్నావు, ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమా? సర్లే, ముందు ఆ మంత్రం ఏదో చెప్పాడు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. థ్యాంక్ యూ గోపి. సరే, ఓకే, నేను ఈ బుక్తో నిన్ను దాచేస్తాను. ఇక్కడే సేఫ్గా ఉండు, ఓకేనా? బాయ్. చింటూ, ఇదే మా ఊరు, ఒకసారి తిరిగి చూడు. బెల్, మీ ఊరు భలే ఉంది, కానీ అక్కడ కొంతమంది ఎందుకలా దాక్కున్నారు? దాగుడు ముద్దలు ఆడుకుంటున్నారా? గాక్కోవడం కాదది. అయ్యో చింటూ, నీకేం తెలీదు అనుకుంటా. మీ తాతయ్య ఇంట్లో ఏ రూమ్లు ఉన్నాయో చెప్పు. హాలు, కిచెన్, బెడ్రూమ్, బాత్. ఇప్పుడు అర్థమైందా? బెల్, గాలి బానే వస్తుంది, కానీ కొంచెం అదోలా అనిపిస్తుంది బెల్. చింటూ, అదేం కాదులే, నువ్వు 10 రోజులు ఇక్కడే ఉంటావు కదా, నీకే అలవాటైపోతుంది. ఓ, అయితే ఓకే. బెల్, అక్కడ ఎవడో మనం చేస్తున్న ఈ పనిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అలా కొంచెం సైడ్కి వెళ్ళు. అయ్యో, వాడెవడో ఊరు పరువు అంతా తీస్తున్నాడు. బెల్, అయిపోయాక ఏం చెయ్యాలి? చింటూ, మన ఊరు ఫారెన్ స్టైల్. కిందకెళ్ళిన పేపర్ ఉంటుందేమో, తీసి తుడుచుకో. ఫారెన్ స్టైలా? అయ్యో, ఇది మనకి సెట్ అయ్యేలా లేదే. అన్నట్టు చింటూ, ఈరోజు నైటు నువ్వు గుడి దగ్గరికి వచ్చేయ్. నేను నీకొక దయ్యం కథ చెప్తాను. దయ్యం కదా? అవునవును, మా ఊరు దయ్యం కదా. ఆ కథ ఈ బెల్లు చెప్తే భలే ఉంటుంది. ఏయ్, ఎవడ్రా అదే పొలంలో కూర్చొని పాడు చేస్తుంది? లేవండ్రా. అయ్యో చింటూ, అర్జెంట్ గా నువ్వు చేసే పని ఆపి, రేపొద్దున కంటిన్యూ ఓకే బెల్, చేసుకుందాం. పరిగెత్తు పరిగెత్తు, పారిపో, వెళ్ళు. సంధ్య 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 సంధ్య. నాన్నా, ఆ, ఆ. ఏంటి నాన్న హఠాత్తుగా అమ్మ గుర్తొచ్చిందా?
ఏంటన్నా మీరు, మేము ఉన్నాం కదా, ఎందుకు ఊరికే ఫీల్ అవుతారు చెప్పండి? అది కరెక్టే అమ్మా. నాకు భార్య లేదు, నేను ఫీల్ అవుతున్నాను. కానీ నువ్వు ఇక్కడ ఉండగానే వాడు సంధ్య అని ఏదో పేరు చెప్పుకొని తిరుగుతున్నాడేంటి? సంధ్య 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 సంధ్య. ఆయన గురించి చెప్తున్నారా? ఆయన అంతే నాన్న, అప్పుడప్పుడు అలాగే ఏదో ఒకటి చేస్తుంటారు. అవి పట్టించుకోకు. చింటూ బొమ్మకి ఏదో దయ్యం పట్టిందని పిచ్చోళ్ళ తిరిగాడు తెలుసా. ఆయన పెద్దగా పట్టించుకోవద్దు. ఇప్పుడు చూడండి. రే ధనపాలు, ఏమైందిరా? ఏం లేదమ్మా. వెళ్ళు, రూమ్లోకి వెళ్ళిపో. ఓకే అమ్మా. అంతే నాన్న, నువ్వు వెళ్ళు. ఓ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అమ్మ కంటే కూతురే చాలా డేంజర్గా ఉంది. నాన్న, ఏం నాన్నంత సాడ్గా ఉన్నావు? రే చింటూ, వేరు సంధ్యారా? అయ్యో, నేను మీకు చెప్పడం మర్చిపోయాను కదా, బొమ్మ దొరికిందన్నా. సంధ్య దొరికిందా? ఏమంటున్నావురా? ఆ బొమ్మ ఎక్కడుందో తెలుసా? తాతయ్య కబోర్డ్ ఉంది కదా, అక్కడ బుక్కుల మధ్య దాచిపెట్టాను, వెళ్ళి చూడిపో. సరేరా, ఇప్పుడు వెంటనే వెళ్తాను. నువ్వు చూడు, చూడకపో, నేను చూస్తూనే ఉంటా. అయినా ఎలా చూస్తాడు? కళ్ళు కనిపించదు కదా. ఏంటి బెల్, జాలిగా పాటలు పాడుతున్నావు? అవును చింటూ. చింటూ, అన్నట్టు నువ్వేదో బొమ్మ కనిపించట్లేదని చెప్తూ ఉన్నావు కదా, దొరికిందా? బెల్, చెప్పడం మర్చిపోయాను, నాకు నా బొమ్మ నిన్నే దొరికింది. ఇప్పుడు దాంతో మా నాన్న ఆడుకుంటూ ఉంటారు. ప్రియమైన సంధ్య, నువ్వంటే నాకు ప్రాణం. నీ నోట ఒక మాట వింటే నాకు చాలు. సంధ్య, నా ప్రియమైన బంగారం. అయ్యయ్యో, నిన్ను చూసి ఎన్నాళ్ళు అవుతోంది. ఏరా ధనపాలు, అసలు నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను చూడ్డానికి రావడానికి ఇన్నాళ్ళు పట్టిందా? అదేం లేదు సంధ్య, నేను అప్పుడే వచ్చుండేవాణ్ణి. కానీ నా భార్య తర్వాత వెళ్దాం అని చెప్పి ఇన్నాళ్ళు లేట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చింది. సరే ఫీల్ అవ్వకు ధనపాలు. నువ్వు కనిపించట్లేదని చెప్పాక ఎంత భయపడిపోయినా తెలుసా? కానీ ఇప్పుడు నువ్వు దొరికావు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నా. సరే బెల్, నువ్వు నాకేదో దయ్యం కథ చెప్తానని చెప్పావు కదా, ఇప్పుడు చెప్తావా? ఆ స్టోరీయా? అది చాలా జాలీగా ఉంటుంది, నేను చెప్తాను. అంటే పొద్దున్నేదో కొంచెం ఫ్లోలో అలా చెప్పేశాను. ఇప్పుడు చెప్పాలో వద్దో తెలియడం లేదే. అయ్యో అయ్యో. సంధ్య, నీ గుర్తుందా చిన్నప్పుడు మన స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ చిల్లర కొట్లో నీకు కొనిస్తానే, అది నీకు గుర్తుందా? అయ్యో, దేని గురించి చెప్తున్నాడో తెలియడం లేదే. గుర్తులేదు ధనపాలు. నువ్వు ఎప్పుడు ఏమంటుంటావు తెలుసా? ధనపాలు ధనపాలు, నువ్వు నాకు కొనిచ్చిన బాదం పాలు చాలా బాగుంది అని చెప్తావు. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఊళ్ళో ఊరేసుకొని చచ్చిపోయింది. తను ఎందుకు చనిపోయిందంటే తను ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. కానీ ఊళ్ళో జనం ఎవరికి అబ్బాయి నచ్చలేదంట. ఊళ్ళో జనమంతా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని నాన్నని అందరినీ అవమానించి హింసించారంట. ఆ అవమానం తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయారట. అయ్యయ్యో, పాపం కదా. సరే, ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు సంధ్య. అయినా నువ్వెందుకు సంధ్య ఊరేసుకొని చచ్చావు? కొంచెం వెయిట్ చేసి ఉండొచ్చు కదా. నేను ఎలాగైనా సరే మాట్లాడేవాడిని. ఊరేసుకొని చనిపోయిందా? అనవసరంగా అలాంటి తప్పు చేసావు సంధ్య. రేయ్, అసలు నేను ఈ సంధ్యానే కానురా. ఎందుకురా ఈ కథలు చెప్పి టార్చర్ పెడతావు? ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ ఊళ్ళో ఈ మధ్య కూడా చాలా మందికి సంధ్య కనిపిస్తున్నారు. నిజంగానే చూశానని చెప్పారు. ఆ దయ్యం రాబోతుందంటే 3 వార్నింగ్లు వస్తాయట. ఫస్ట్ వార్నింగ్, చెట్టు మీద ఉన్న గుడ్ల గుబ్బలన్నీ అరుస్తాయి. సంధ్య, చిన్నప్పుడు నువ్వు నన్ను చూసి ఒకలా నవ్వుతావు కదా, ఇప్పుడు ఒకసారి నవ్వవా? రే ధనపాలు, నేను అదంతా మర్చిపోయానురా. అలా ఇలా అన్నీ మర్చిపోతావు సంధ్య. సర్లే, నేను గుర్తు చేస్తాను. రెండో వార్నింగ్, తను ఒకలాగా విచిత్రంగా నవ్వుతుందట. ఇలాగే నవ్వుతావు. నువ్వు అన్నీ మర్చిపోయావు. మూడో వార్నింగ్ అన్నిటికంటే చాలా ముఖ్యం. అక్కడ నీ చుట్టూ ఏదైతే వెలుతురు కనిపిస్తుందో ఆ వెలుతురులో మాత్రమే తను కనిపిస్తుంది. కానీ బెల్, దయ్యాలని చీకట్లోనే ఉంటాయంటారు కదా, ఇది మాత్రం ఎందుకు వెలుతురులో ఉంటుంది? అది కాచింటూ, మా ఊళ్ళో సంధ్య కొంచెం డిఫరెంట్, వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది. సర్లే ధనపాలు, నువ్వు వెళ్ళి పడుకో, మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం. చింటూ, అంటే నాకు ఇప్పుడు ఈ కథ చెప్పాను కదా, కొంచెం భయంగా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున వస్తాను. ఓకే బాయ్. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి. ఓకే బాయ్. వదిలేసి వెళ్ళిపోకరా రేబెల్. అయ్యో, ఒకరిని వదిలేసి వెళ్ళిపోయాడే. సరే ఓకే, ఇంటికి వెళ్తాను. వీడు అనవసరంగా ఇలాంటి కథలు వేరే నాకు చెప్పాడు. ఊరు మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉంది.
ఇది గుడ్ల గుబ్బి సౌండ్ కదా. ఇదే వాడు చెప్పిన ఫస్ట్ వార్నింగా. అయ్యయ్యో, ఇల్లేమో అక్కడుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోరా చింటూ. ఇది వాడు చెప్పిన రెండో వార్నింగ్ కదా. నవ్వుతున్న సౌండ్. అయ్యయ్యో, సరే త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను. నీ చుట్టూ ఎక్కడైతే వెళ్తురు ఉంటుందో సంధ్య అక్కడే ఉంటుంది. సంధ్య 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 దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వస్తుంది అనుకుంటా. వచ్చేస్తుంది. ఏంటి చింటూ, పొద్దు పొద్దునే హ్యాపీగా ఉన్నట్టున్నావు? నేను నువ్వు చేసిన పనికి నేను ఎంత భయపడిపోయానో తెలుసా? నేనేం చేశాను చింటూ? ఏం చేసావా? నిన్న నువ్వు నాకు దయ్యంగా చెప్పి నువ్వు అక్కడివే అలా ఇంటికి వెళ్ళిపోయావు. నిన్న నువ్వు సంధ్యాని ఒక దయ్యం గురించి చెప్పావు కదా, నేను దాన్ని నిజంగానే చూశాను బెల్. సంధ్యాన్ని నువ్వు చూసావా? అవును బెల్. ఊరికొచ్చింటూ, నేను ఒక అబద్ధాల కోరిని. నేను నా నోటికి వచ్చింది వాగాను, నువ్వు దాన్ని చూసానంటున్నావు. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా? అబ్బే అబద్ధం కాదు, అంటే అది నిజమే కానీ అబద్ధమే. రేయ్, ఏంట్రా? ఏది నిజమో చెప్పరా. చింటూ, మా తాతయ్య అప్పుడప్పుడు ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు, అదే నేను నీకు చెప్పాను. లేదు బెల్, నేను నిజంగానే చూశాను. నువ్వు చెప్పినట్టు తను నిన్నొచ్చిందిరా. అంటే నిన్న నువ్వు సంధ్యాని చూసావన్నమాట. చింటూ, యు ఆర్ వెరీ లక్కీ. లక్కియా? రేయ్, నాకు వచ్చే కోపానికి ఆ వేలాడుతున్న బెల్లి తీసి నీ నెత్తి మీద కొడతా. చింటూ, నిన్న జరిగిందంతా నెగిటివ్ గా అనుకుని మర్చిపో. ఇప్పుడు నేను ఒక పాజిటివ్ ప్లేస్ కి తీసుకెళ్తాను, ఓకేనా? పద వెళ్దాం. లేదో ఒకటి చెప్పి టాపిక్ మారుస్తున్నాడు. సరేరా, ఒక్కనే వదిలేకి వస్తున్నా. నాకు చింటూ, ఇదే మన ఊరు నది, భలే సూపర్ గా ప్రవహిస్తుంది. వావ్ బెల్, నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు ఇంత గొప్ప నదిని నేను చూడలేదు బెల్. యు ఆర్ సో స్మార్ట్. థ్యాంక్ యూ. ఏడాది వర్షం బాగా కురిసింది కదా. అవునమ్మా, బాగా కురిసింది. మన ఇంటి బయట వర్షం పడి ఇదిగో ఇంత దూరం నీళ్ళొచ్చేసాయి. అవునా? ఏమంటున్నావు నాన్న? ఇప్పుడు మన ఊరు నదిలో నీళ్లు ప్రవహిస్తుంది. ఏంటి, మన ఊళ్ళోనా? అవునమ్మా, కావాలంటే నువ్వు చింటూ ఒకసారి వెళ్ళి చూసిరండి. ఆ? చింటుకి నీళ్ళంటే అసలు భయం నాన్న. వాడికి జలుబు చేస్తుంది. వాడికి అలాంటివి అసలు ఇష్టం ఉండవులే. బెల్, బాగా చలేస్తుంది బెల్, కానీ భలే జాలీగా ఉంది. చింటూ బాగా జాలీగా ఉన్నట్టున్నాడు. స్నానం తెచ్చేయి. బెల్, ఈ నీళ్లు తాగే నీళ్ళే కదా, నేను దీన్ని తాగొచ్చా? చింటూ, అబ్బాయి ఇప్పుడు నువ్వు ఒక 5 నిమిషాల తర్వాత తాగు. ఎందుకలా? అంటే నేను ఇప్పుడే నాలో ఉన్న నీళ్ళని బయటకు వదిలాను. దుర్మార్గుడా. రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? రేయ్, నాది నీలాంటి ఇండీసెంట్ ఫ్యామిలీ కాదురా. నేను కొంచెం డీసెంటే, కానీ ఇప్పుడు నాకు అర్జెంటుగా వస్తుంది, నేను వెళ్తాను. చింటూ, ఈ నదికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. నా చేతిలో ఒక రాయి ఉంది, దీన్ని తీసి తల మీద కొట్టాననుకో పెద్ద మిస్టరీ అవుతుంది. సర్లే వదిలే. అయినా నీ చెల్లేది ఏం చేస్తాం తను? తనేం చేస్తుందిలే, సైకోలాగా దేన్నైనా పాడు చేస్తూ ఉంటుంది. అది సరే, కానీ పూర్ణి నీ లైఫ్లో ఏదో పెద్ద ప్రాబ్లం చేసిందని చెప్పావు కదా, ఏంట్రా అది? చింటూ, అది ఇలాంటిది కాదు, చాలా గొప్ప ప్రాబ్లం. అది నేను నీకు తర్వాత చెప్తానులే. ఏది ఫుల్గా చేయడు, అన్ని సగమే చేస్తాడు. అది సరేగాని చింటూ, నువ్వు నిన్న సంధ్యాన్ని చూసావు కదా, అందంగా ఉందా? ఓకే అంటే చెప్పు, వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పి మ్యారేజ్ చేయించేద్దాం. రేయ్, అసలుకే నిన్న దయ్యాన్ని చూసారన్న భయంలో ఉన్నాను. నువ్వు పెళ్లి గిల్లి అని మాట్లాడావనుకో చంపేస్తా. నోరు మూసుకోరా. జాలీగా ఉండి. కానీ ఆ సంధ్య అన్న పేరుని
నా జీవితంలో నేను ఇంకెక్కడో విన్నట్టే అనిపిస్తోందిరా. నీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఆ పేరు చెప్పి పిలుచుంటారు, అందుకే అలా అనిపిస్తుంది అనుకుంటా. అలా ఎవరున్నారబ్బా? చింటూ, నేను సంధ్య అన్న పేరుతో మీ నాన్నని మోసం చేస్తున్నా. నా బంగారం, నా బుజ్జి తల్లి. ఎక్కడ వెతికినా సంధ్య కనపడటం లేదు చింటూ. ఆ, రే బేల్, నేను విషయం కనిపెట్టాను. ఓకే, నేను అర్జెంట్గా ఇక్కడి నుంచి బయలుదేరాలి. నేను వెళ్ళొస్తాను బేల్. బాయ్ బాయ్, మనం మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్ 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 బాయ్. రే 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 వాళ్ళకి ఆగరా కాసేపు ఆగరా. రే 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 గోపి గోపి గోపి, కంగారు పడకుండా చెప్పు చింటూ. నేను ఇంకో విషయం చెప్పాలి. చెప్పు చింటూ. నీకు సంధ్య తెలుసు కదా? అవును, మీ నాన్న వాళ్ళ స్కూల్ ఫ్రెండ్. ఈ పాయింట్ తోనే మీ నాన్నని మోసం చేస్తున్నా. అవును అదే. ఆ సంధ్యాని నేను నిన్న నైట్ చూశాను గోపి. రే, తను చచ్చిపోయిందిరా. తను దయ్యంలా మారి ఈ ఊళ్ళోనే తిరుగుతోంది. ఏ ఊరుకో చింటూ, పొద్దు పొద్దున ఎందుకు వచ్చి ఇలా కామెడీ నా చేస్తున్నావు? ఫ్రెండ్ బెల్లి చెప్పాడు, ఈ సంధ్య ఊరేసుకొని చచ్చిపోయిందంట. వానికి బల అబద్ధం చెప్పాడు చింటూ. ఎందుకలా నవ్వుతున్నావు గోపి? చింటూ, నాకు బాగా గుర్తుంది. నేను మీ నాన్న డైరీ ఫుల్ గా చదివాను. లారీ సంధ్య. ఈ సంధ్య లారీ యాక్సిడెంట్ లోనే చనిపోయింది చింటూ. ఓ, నేను ఇద్దరు సంధ్యలో ఒక్కళ్ళే అని అనుకుని భయపడ్డాను. సరే, ఇప్పుడు తెలుసుకున్నావు కదా వాళ్ళిద్దరు ఒకటి కాదు వేరే వేరే అని. సరే చింటూ, ఇప్పుడు నా కోసం ఒకసారి నువ్వు ఆ మంత్రం చెప్తావా? ఎందుకు? త్వరగా చెప్పు చింటూ. ఓ, నాకు ఐస్ క్రీమ్ తేవడానికా? సరే సరే. అల్లరి గోపి అల్లరి గోపి అల్లరి గోపి. ఏంటి ఏం రాలేదు? కిందకి చూడు చింటూ. ఆ? గోపి ఏంటిది? దీన్ని తీసుకెళ్లి పూర్ణికి ఇవ్వు. అయినా తనకెందుకు ఇవ్వాలి? చింటూ, మినియేచర్ కిచెన్ అంటే పూర్ణికి చాలా ఇష్టం రా. నువ్వు తీసుకెళ్లి తనకి ఇచ్చేయి. అప్పుడే తను నీతో గొడవ పడదురా. ఉమ్, అలా తనని నీ కంట్రోల్లో పెట్టుకున్నావు అనుకో, తను ఖచ్చితంగా నీ మాట వింటుంది. ఓ ఇంకా ఎన్నాళ్ళని ఇదే కబోర్డ్ లో దాక్కోవాలి చెప్పు చింటూ. అందుకే ఈ ప్లాన్ వేశాను. పూర్ణి. రా అన్నయ్య. ఏంటన్నయ్య ఇటువైపు వచ్చా? ఓ, ఇక్కడున్నావా? సరే పూర్ణి, ఇదిగో ఈ బాక్సులో ఏముందో చూడు. అన్నయ్య, ఇది కిచెన్ సెట్ కదా? నీకు బాగా నచ్చింది కదా? నాకు తెలుసు, అందుకే నేను ఊళ్ళో ఉన్నప్పుడే నీకోసం ఇది కొన్నాను. చాలా థాంక్స్ అన్నయ్య. నీకు నేనంటే చాలా ఇష్టం కదా. నేనే నీ పైన చాలా కోపడ్డాను అన్నయ్య. పూర్ణి, పర్లేదులే పూర్ణి. సరే, నాకు బాగా ఆకలేస్తోంది. ఈ కిచెన్ సెట్ తోటి నాకోసం ఏదైనా వండిస్తావా? ఖచ్చితంగా అన్నయ్య, నీకోసం సూపర్ డిష్ చేస్తాను. ఉమ్. ఏ? సరే, ఆ బెల్లొచ్చాడు. నువ్వేదో ఒకటి చేసి పెట్టు, నేను వచ్చి తింటాను. ఓకేనా? ఓకే అన్నయ్య, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను నిన్ను పిలుస్తాను. బాయ్ పూర్ణి. బాయ్ అన్నయ్య. అయిపోయింది. అన్నయ్యని పిలుస్తాను. అన్నయ్య, పూర్ణి, రెడీ చేసావా? రా బెల్. అన్నయ్య, వంట పూర్తయింది. తిని ఎలా ఉందో చెప్తావా? మావేంటి బావు, 2 నిమిషాలు చేయాల్సిన నూడిల్స్ ని 2 గంటలు చేసింది చింటూ. రే బెల్, నా చెల్లి నా కోసం ఎంత ప్రేమగా చేసి పెట్టింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తినరా. అయ్యో వావ్, పూర్ణి నిజంగా ఇది తినే చేసిందా? ఏంటి పూర్ణి, ఇంత సూపర్ గా చేసావు? పూర్ణి నిజంగానే సూపర్ గా ఉంది పూర్ణి. థాంక్స్ బెల్. ఏ, నీకు ఇంత టాలెంట్ ఉందా? నేను మ్యాగీ చాలాసార్లు తిన్నాను, కానీ నువ్వు చేసిన మ్యాగీ కొంచెం డిఫరెంట్ గా ఉందే. ఎలా? అదేంటంటే కొంచెం డిఫరెంట్ గా చేద్దామని 1 టీ స్పూన్ అత్వం వేసాను అన్నయ్య. ఎర్త్ వామ్సా? ఓ ఎర్త్వామ్స్ వేసావా? అది ఆరోగ్యానికి చాలా మంచిది పూర్ణి, నాకు బాగా తెలుసు. రే చదువుకుని చవట. మ్మ్. ఎర్త్ వామ్స్ అంటే వాన పురుగులురా. నూడిల్స్ అనుకుని ఎర్త్వామ్స్ తిన్నాను. ఇదేంటి మ్యాగీ మరి ఇంత సాఫ్ట్ గా ఉందనుకున్నాను. ఇలా చేస్తుంది అనుకోలేదు. రే రారా, మన నోరు పెనాయిల్తో కడుక్కోవాలి. పద 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 త్వరగా వెళ్ళాం పద. అన్నయ్య, ఆగన్నయ్య, తినన్నయ్య. ఏ, ఊరుకో పూర్ణి. బెల్, ఆగు బెల్, తిని వెళ్ళు బెల్.
ఒకడు ఊరుకూరికే బెల్ ఒప్పుకుంటూ వస్తాడు. రే బెల్, నేను రాను, నువ్వు వెళ్ళరా. అన్నయ్య చెప్పు పూర్ణి. అన్నయ్య నీకోసం నేను బిస్కెట్ తీసుకొచ్చానన్నయ్య. నా కోసమా? నీకోసమే అన్నయ్య. మనమేం అదృష్టం చేశాము, అన్నా చిల్లా పుట్టాము. నేను నీ చెల్లిగా పుట్టింది పాపమా. అసలు మీ ఇద్దరిని కన్నాను చూశారు కదా, నేను పాపం. చి తప్పుకోండి. పొద్దు పొద్దునే ఇంట్లో ఖాళీ కూర్చొని అరుస్తున్నారు. సరే, ఎందుకు పూర్ణి ఈ బిస్కెట్? అదెందుకంటే నిన్న నేను నూడిల్స్ సరిగ్గా చేయలేదు కదా, అందుకే నా మనసు ఒప్పుకోలేదని నీకోసం బిస్కెట్ తీసుకొచ్చాను. అయ్యో, నేను తప్పుగా అనుకోలేదు పూర్ణి. అన్నయ్య, ఇప్పటి వరకు నేను నీకు పెట్టిన ఇబ్బందులకి సారీ. నేను అంత త్వరగా ఎవరికి పళ్ళం ఇవ్వను. నీకు పళ్ళం సరేనా? పళ్ళం అన్నయ్య. నేను కూడా సేమ్. ఏంటి మరి ఇంత ప్రేమ కురిపిస్తోంది? అయినా పూర్ణి చాలా మంచిది. గోపి, నా కోసం ఒక మ్యాజిక్ చేసి పెడతావా? వద్దన వదిలేస్తావా? సరే ఏం కావాలి చెప్పు. నాకేం కావాలంటే, ఒకసారి నా కోసం రిమోట్ కార్ కొనిచ్చావు కదా గోపాల్తో రేస్ పెట్టుకోవడం కోసం. అవును చింటూ, నాకు బాగా గుర్తుంది. ఆ రేస్ లో నువ్వే కదా లాస్ట్ లో గెలిచావు. ఆ కానీ ఇది ఆర్సీ స్టంట్ కార్. ఇదొక్కటి నా కోసం తెస్తావా ప్లీజ్? రే చింటూ, ముందు ఆ పూర్ణి నువ్వు నీ కంట్రోల్ లో పెట్టుకొని నన్ను బయటికి తీరా. నా కోసం నువ్వేం చేయవు గానీ నీకోసం నేను అన్ని చెయ్యాలా? నువ్వు జాలీగా తిరుగుతున్నావు. పోరా, ముందు నేను అడిగించేయి, తర్వాత నువ్వు అడిగించేస్తాను. గోపి, కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడే పూర్ణి నెమ్మదిగా మన కంట్రోల్లోకి వస్తోంది. ఇంకొన్నాళ్ళ తర్వాత బయటికి వెళ్దాం. ఆలోగా ఈ రిమోట్ కార్ ని మాత్రం తెచ్చివ్వవా ప్లీజ్? ఛాన్సే లేదమ్మా బంగారం. నువ్వు నన్ను బయటికి తీసుకురా, అప్పుడు నువ్వు అడిగించేస్తాను. ఇదే మన డీల్. అయ్యో, సరే ఓకే, వదిలే. గుడ్ మార్నింగ్ గోపి. ఒరేయ్ చింటూ, నిన్న నైట్ ఒక పెద్ద సంఘటన జరిగిందిరా. అవునా, ఏంటది? నిన్న రాత్రి నన్ను చూడడానికి సంధ్య వచ్చిందిరా. సంధ్య వచ్చిందా? ఆ 3 సిమ్టమ్స్ వచ్చాయా? ఊర్లోకి బి సౌండ్, నవ్వే సౌండ్, వెలుతురు, ఇవే కదా చింటూ. అయితే తను సంధ్యనే గోపి. ఎక్కడ కనిపించింది? నీ పక్కనే ఒక కిటికీ ఉంది కదా, నేను తనని అక్కడే చూశాను. అంటే ఇక్కడే ఉందా? అయ్యో, ఎక్కడ్రా మీ బావా? అయిపోయాడు ఈ రోజు నా చేతిలో. అక్క నేను చెప్పేది వినక్క. నన్ను ఆపాలని చూడకరా. సరే, ఏం చెప్పింది? భయపెట్టిందా? తను చెప్పింది వింటే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు చింటూ. నువ్వు నా పేరుని వాడుకొని నా తన వాళ్ళని మోసం చేయడం చూశాను. నా వాడిని మోసం చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను. గోపి, తను నిన్ను చంపేస్తే నేను ఉండలేను గోపి. సరిగా నిద్ర పట్టదు, సరిగా తినలేను. అయ్యో, ఏం చేయాలో అర్థం రే రే కావట్లేదు. రే, యాక్టింగ్ లాపరా రే, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను నిజమే చెప్తున్నా. ఇది చూడు చింటూ, నిజానికి ఆ సంధ్య నన్ను ఏమీ చెయ్యలేదు. ఐఎమ్ ఏ మ్యాజికల్ టాయ్. డు యు రిమెంబర్ ఇట్? నీ కాన్ఫిడెన్స్ బానే ఉంది, కానీ ఏం చేస్తావో ఏమిటో. మాటలు తప్పితే చేతల్లో ఏం కనిపించట్లా. చింటూ, నా పవర్ ఏంటి అన్నది నువ్వే చూస్తావుగా. ఒక్క నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరు నాన్న అది? ఈవిడ ఎవరు? తాతయ్య ఎలా ఉన్నారు? చింటి వాళ్ళమ్మ లోపలే ఉన్నారా? అమ్మా బంగారు తల్లి, బయటికి రావా? నీకోసం ఎవరో వచ్చారు. అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? రే ధనపాలు, రే ధనపాలు, పరిమళాన్ని పిలిచింది నువ్వేనా? అవునే, నేనే పిలిచాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఎంత ధైర్యం వీడికి. అక్క ఎలా ఉన్నారు? బాగున్నారా? రా పరిమళ. హాయ్ చింటూ. పరిమళ ఆంటీ, లిల్లీ రాలేదా? లిల్లీ వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది చింటూ. ఓ, అవును, మీ హస్బెండ్ లేరా? ఏమండే, ఒకసారి ఇటు రండి. అరేం లేదక్క,
నా కూతురు లిల్లీని వాళ్ళ బామింటికి పంపించాను. ఇంట్లో బోర్ కొట్టింది. అందుకే ఏం చేయాలో తెలియక మీ ఆయనకి నేను ఫోన్ చేశాను. ఆయన ఫ్రీగా ఉంటే ఇక్కడికే వచ్చేయండి చెప్పారు. అందుకే వచ్చేసాను. అందరం కలిసి జాలీగా ఉండొచ్చు కదా. అవును, మీ హస్బెండ్ పిలిచారు, రాలేదు? ఆయన్ని కొంచెం మర్యాదగా పిలిస్తేనే వస్తారు. ఒరే ధనపాలు, వెంటనే బయటికి రా. ఏంటే నీకోలా, ఎందుకు ఊరికే అరుస్తున్నావు? నువ్వే అటు చూడు. హాయ్ చింటూ వాళ్ళ నాన్న. స్తంభం పట్టుకుని ఎలా ఏలాడుతున్నాడో చూడు. బాగున్నారా? సరే పరిమళ, మీరు బాగా అలసిపోయి ఉంటారు. ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, మనం తిందాం. ఓకేనా? నేను రేపు మీకు ఊరు తిప్పి చూపిస్తాను, ఓకేనా? బెడ్రూమ్కి రా, నేను నీకు చూపిస్తాను. వచ్చిన గెస్ట్లకి మనమే మర్యాదలు చేయాలి కదా. రూమ్లోకి రా, నీకు ఇస్తాను మర్యాద. అయ్యో పాపం హట్ అయినట్టుంది. బెల్, ఈ వాగులో నిజంగానే చేపలుంటాయా? ఏంటి చింటూ, ఇందులో పెద్ద పెద్ద మొసళ్ళే ఉంటాయి, చేపలుండవా? మళ్ళీ మొదలు పెట్టాడు. ఓ అన్నట్టు ఇంకో విషయం, ఈ వాగుకంటూ స్పెషల్ గా ఒక కథే ఉంది. ఏంటి మళ్ళీ కొత్త కదా? ఇప్పుడు లేచి కాలుతో కొట్టాననుకో, అందులో పట్టి గిలగిలా కొట్టుకుంటాం. అయ్యో మనకి స్విమ్మింగ్ రాదుగా. సరే సరే, ఓకే ఓకే. నోరు మూసుకురా. ఏ చింటూ, చేప దొరికింది. ఏమంటున్నావురా? అవునవును, చేప దొరికింది. అవునవును, ఇది పెద్ద చేప అనుకుంటా. అవునా? రే వదులు వదులు, పట్టుకో. ఏయ్ చింటూ, అదిగో చూసావా? హే వావ్, బెల్ సూపర్ బెల్. బెల్, నువ్వు మ్యాథ్స్ లో మాత్రమే కాదు, చేపల్ని పట్టుకోవడంలో కూడా గ్రేట్. ఏ చింటూ, ఇటు చూడరా, ఇలా గిల కొట్టుకుంటుందా. ఒకసారి ఆ చేప ఇస్తావా? పట్టుకొని చూస్తా. జాగ్రత్త. చింటూ, ఇప్పుడు మనం పట్టుకునే చేపలన్నీ తీసుకెళ్లి మీ మమ్మీకి ఇవ్వు, వండిస్తారు. ఓకే బెల్. చింటూ, మీకు ఆ విషయం తెలుసా? నేను మ్యాజిక్ చేస్తాను. ఏమంటున్నావు బెల్, నిజమా? అవును, చూస్తావా? ఇది చూడు, ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ ని ఇలా వేసుకున్నాక ఇదిగో ఇలా అంటాను, ఆ తర్వాత ఎలా రా ఈ వేలకొచ్చింది? ఎలా రా? నేను చెప్పాల్సిన డైలాగ్ నువ్వు చెప్తున్నావు. రేయ్, ఈ మ్యాజిక్ వీడియో ప్రపంచం మొత్తం చూసింది. ఎప్పుడు కాపీ కొడుతూనే ఉంటావా? ఓన్ గేమ్ చేయలేవారా నువ్వు? అయ్యో, ఎప్పుడేదో ఒక మ్యాజిక్ చేయాల్సిందే. చింటూ, అదిగో చూడు, ఇప్పుడు నన్ను చూడు. ఎలా ఉంది? రేయ్, ఏం చేస్తున్నావురా? నా మ్యాజిక్ ఎలా ఉంది? రేయ్ చాలా ఆపరా, నేను ఒప్పుకుంటాను లేరా నువ్వు మెజిషియన్ బాయ్ అని, ఓకేనా? బెల్, అసలు సంధ్య గురించి నీ అభిప్రాయం ఏంటి? అయ్యో, మళ్ళీ సంధ్య కూడా మొదలు పెట్టారు వీరు. చింటూ, ఈ ఊళ్ళో చాలా మంది సంధ్యాని చూడడం అనేది నిజమే, అర్థమైందా? కానీ సంధ్య రాత్రిని మాత్రమే కనిపిస్తుంది అన్నది అబద్ధం. తన పొద్దున పొట్టు కూడా ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు తన నీ పక్కనే కూడా ఉండొచ్చు, తెలుసా? రేయ్, నా పక్కన కూడా ఉండదు, నీ పక్కన మాత్రమే ఉంటుంది. నా పక్కన మాత్రమేనా? అవును చింటూ, నీ పక్కనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, చూడు. సరేరా బెల్, నేను బయలుదేరుతా. ఓకే చింటూ. బెల్, నువ్వు 2 చేపలు పట్టుకున్నావు కదా? అవునరా. నేను ఒక చేపే పట్టుకున్నాను. అవునరా. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఎన్ని చేపలున్నాయి? 4. అల్టిమేట్. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు? మ్యాథ్స్ లో దుమ్ము దులిపేస్తున్నావు అనుకో. అలాగే ఆలోచిస్తా, చెట్టు కిందే పడుకో, ఓకేనా? సూపర్, క్యారీ ఆన్. ఓకే బాయ్. ఓకే చింటూ, బాయ్. సరే గోపి, నిన్న సంధ్య నీకేవో ఛాలెంజ్లు చేసిందని చెప్పావుగా, మరి వచ్చి ఏం చేయలేదా? చింటూ, ఆ సంధ్య నా దగ్గరికి వచ్చి ఏమీ చేయలేదు, నన్ను టచ్ కూడా చేయలేదు అనుకో. నాకు అంత పవర్ ఉంది. అవునా? ఎలా? అదంతా అంతేలే చింటూ. లేదు, నువ్వు నాకు చెప్పాల్సిందే. అసలు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. అదేం లేదు చింటూ, నేను నా మ్యాజిక్ ని యూజ్ చేసుకుని నా చుట్టూ ఒక ప్రొటెక్షన్ పెట్టుకున్నాను. ప్రొటెక్షనా? ఏంటి అర్థం కాలేదా? సరే ఆగు, నేను చూపిస్తాను. చూపించు. గోపి, సూపర్ ప్రొటెక్షన్. దాన్ని దాటుకొని వచ్చి ఎవరు నన్ను టచ్ చేయలేరు. నువ్వు నిజంగానే వేరే లెవెల్ గోపి. చింటూ, ఒక్క నిమిషం. చింటూ, ఏంట్రా ఈ బొమ్మ మళ్ళీ దొరికిందా? అప్పుడు ఊళ్ళో దీనికోసం వెతుకుతూ ఉన్నావు కదా. అవునవును, ఈ బొమ్మ ఎప్పటి నుంచో కనిపించలేదు, ఇప్పుడే ఇక్కడ దొరికింది. పర్లేదే. లిల్లీ అసైన్మెంట్ కంప్లీట్ చేసిందా? లిల్లీ తన అన్ని రాసేసినట్టే ఉందిరా, నువ్వు రాసేసావా?
నేనా ఇంకా కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉంది. భయం వేస్తుంది. తప్పకుండా టీచర్ నన్ను కొడతారనుకుంటా. ఓ, అయితే త్వరగా ముగించేయి. చెప్పమ్మా పూర్ణి. నేను మీతో మాట్లాడాలి. ఆ, ఏమిటో చెప్పు. అన్నయ్యకి నా మీద కేరే లేదు తాతయ్య. ఎందుకలా అంటున్నావు? నేను వాడి బొమ్మని తీసుకొని వచ్చేసాను. దాన్ని ఇక్కడెక్కడో పోగొట్టుకున్నాను తాతయ్య. వాడు ఇక్కడికి వచ్చి ఆ బొమ్మని కనిపెట్టాడు. కానీ కనిపెట్టిన విషయం నాతో చెప్పలేదు తాతయ్య. వాడు మాత్రం ఆ బొమ్మతో ఆడుకుంటున్నాడు. నేను ఆ బొమ్మ తలని నరికేస్తానా ఏంటి? వాడు మాత్రం ఆడుకుంటున్నాడు. ఓ, వాడు ఆ బొమ్మను కనిపెట్టేశాడు. అవును తాతయ్య. కనిపెట్టిన విషయం నాకు కూడా చెప్పలేదమ్మా. నేను ఎప్పటికీ అన్నయ్యతో ఆప్యాయంగా ఉండలేననుకుంటా. పూర్ణి, నువ్వు అలా ఫీల్ అవ్వకమ్మా బంగారు తల్లి. అచ్చు నీలాగే నాకు ఒక చెల్లి ఉండేది. నేను నా చెల్లి చిన్నప్పుడు అన్యోన్యంగా ఉండేవాళ్ళం. కానీ మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చింది. అప్పటి నుంచి తను నాతో మాట్లాడడమే మానేసింది. కాబట్టి మీరిద్దరూ చివరిదాకా ఐకమత్యంగా ఉండాలి, అర్థమైందా? గొడవ పడకూడదు. నేను మీ అన్నతో మాట్లాడతాను. ఉమ్? సరే తాతయ్య. గోపి, ఏంటిది? ఈ రోజు నీకు సంధ్యకి మధ్య ఒక పెద్ద వార్ జరుగుతుందనుకున్నాను. కానీ ఇంకా అది స్టార్ట్ కూడా అవ్వలేదే. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఏరా మేమిద్దరం కొట్టుకోవడం చూసి నువ్వు బాగా పైశాచిక ఆనందం పొందుదాం అనుకున్నావు. అదేం కాదు, నువ్వే చెప్పావు కదా తనకంటే నువ్వే గ్రేట్ అని. అందుకే నువ్వు తనని ఎలా కొడతావో చూడాలనుకుంటున్నా. అమ్మా ఏయ్, ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు? అసలు ఎవరిని అడిగి తనని ఇక్కడికి పిలిచారు? నన్ను పర్మిషన్ అడిగారా? అడిగేది నిన్నే, చెప్పు. ఏయ్, ప్రామిసే, నేను తనని పిలవలేదే. ఇది చూడు, ఇలా పిడికిలు బిగించి ఒక గుద్దు గుద్దాననుకో మొత్తం షేక్ అయిపోతుంది. చెప్పు, తనని ఎందుకు పిలిచావు? ఏయ్, నేను తట్టుకోలేనే, నేను తట్టుకోలేనే, ప్లీజే. అవును, భయపడి పారిపోయి ఉంటుందనుకుంటా. అసలు ఇదెవరి ఫోను? అమ్మ ఫోన్ అనుకుంటాను. అయినా అది ఇక్కడెందుకుంది? ఎవరు ఫోన్ చేశారు చింటూ? పక్కింటి పరిమళ. ఇంట్లోనే ఉంటూ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? హలో. హలో. చెప్పండి పరిమళ ఆంటీ. ఏ చింటూ, నువ్వేనారా? ఎలా ఉన్నావురా? ఇంట్లో అందరూ బాగున్నారా? ఎలా ఉన్నానని అడుగుతారేంటి? నేను బానే ఉన్నాను. ఇప్పుడే కదా పొద్దున్నే మనం కలిసాం. అసలు మీరు ఇంట్లో ఎక్కడున్నారు? పొద్దున నేను చెప్పానా? అయ్యో, నేనెప్పుడు చెప్పానే? నేను నిజంగా చెప్పలేదే. నువ్వు రమ్మని చెప్పలేదా? నాకు బాగా గుర్తుంది. తనని నువ్వే పిలిచావని నువ్వే చెప్పావు, అందులో డౌటే లేదు. రే దనపాలు, పరిమళాన్ని పిలిచింది నువ్వేనా? అవునే, నేనే పిలిచాను. ఏంటి ఇప్పుడు? అమ్మా, ఏయ్, నేను రూమ్ లో కూర్చొని పాటలు వింటున్నానే. ఆంటీ, ఏంటి మీరు జోక్ చేస్తున్నారా? చింటూ, నేనెందుకు చింటూ జోక్ చేస్తాను? మరి హాల్లో కూర్చున్నది, బియ్యం శుభ్రం చేస్తున్నది, అసలు కరెక్ట్ గా మీరిప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? నేను విజయవాడలో మా ఇంట్లో ఉన్నాను. విజయవాడలోనా? నువ్వు ఇంకెవరినో చూసి నన్ను చూశానని అనుకుంటున్నట్టున్నావు. ఆంటీ, నేను మీకు తర్వాత ఫోన్ చేయనా? ఓకే చింటూ, బాయ్. ఓకే. ఏంటి చింటూ, పరిమళ ఆంటీ ఏం చెప్తున్నారు? చింటూ, ఫోన్ చేసిందెవరు? నా ఫ్రెండ్ ఆంటీ. ఓ, ఏంటి చింటూ, అసలు ఏమైంది? ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? పరిమళ ఆంటీ అక్కడున్నారు అంటే అప్పుడు ఇక్కడున్నది ఎవరు? గోపి, ఈరోజు సంధ్య మనతో లేదనుకోవడం మన భ్రమ. మనతో పాటు ఉన్నది సంధ్యానే. నా సర్ప్రైజ్ ఎలా ఉంది? పరిమళాన్ని నువ్వే రమ్మని చెప్పావా? నేను రూమ్ లో కూర్చొని పాటలు వింటున్నానే. అవునే, నేనే పిలిచాను. ఏంటి ఇప్పుడు? చింటూ, అంతెందుకు, తను నీ పక్కనే ఉందనుకో. చింటూ, చింటూ, ఏ చింటూ, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? టీ తీసుకొచ్చానులే. అమ్మా, దాని అలా పక్కన పెట్టేసి వెళ్ళిపోమ్మా. రే, టైం ఎంత అయిందో చూసావా? త్వరగా లే, నిద్రపెంచాలే, లేరా. బిస్కెట్ ఉందా? ఉంది చింటూ.
ఇదిగో టీ తాగు. ఏవేంద్రా, నేను రాగానే ఆ బొమ్మను తీసుకుని అలా పట్టుకున్నావు. నేనేమన్నా బొమ్మ తీసుకుని పారిపోతానా? ఆహా, చా 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 అలాంటిదేం లేదు. ఊరికే తీసుకున్నా. నేను నీతో మాట్లాడాలి. దేని గురించి చెప్పండి, వింటాను. ఏమైంది? సడన్ గా మ్యాజికల్ చేస్తున్నారు. ఏం మాట్లాడాలి? నీతో కాదు, నీ గోపితో మాట్లాడాలి. గోపితోనా? గోపి మాట్లాడ్డు కదా. రే చింటూ దనపాలు, నటించకరా. చూడమ్మా సంధ్య, నువ్వు ఏం వేషం వేసుకొని వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేవు. నువ్వు తక్కువ అంచనా వేసావు. తిను దయ్యమే కదా, ఏం చేస్తుందిలే అని. కానీ ఇప్పుడు అదే దయ్యం పరిమళ రూపంలో నీ పక్కనే ఉంది. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నా చుట్టూ ప్రొటెక్షన్ ఉంది. నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు. నేను టచ్ చేస్తానని ఎవరన్నారు? నేను నిన్ను టచ్ చేయకుండానే లేపేస్తా. సంధ్య బంగారం, ఊరికే మాటలు చెప్పడం కాదు, ఏం చేస్తావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, కానీ నిన్ను చంపడం గ్యారెంటీ. నన్ను చంపేస్తానంటున్నావు కదా, ఎందుకు ఇన్నాళ్ళు నేను ధనపాల్ని మోసం చేసినందుకా? నువ్వు ఆ ధనపాల్ని మోసం చేసినందుకు నేను నిన్ను చంపట్లేదు. అదేంటో గానీ నిన్ను చూస్తుంటేనే చంపాలనిపిస్తుంది. రే చింటూ ధనపాలు, మా యుద్ధంలో నువ్వు జోక్యం చేసుకున్నావు అనుకో. నేను అసలు జోక్యం చేసుకోను. ఒరే చింటూ దుర్మార్గుడా, సర్లేరా కానీ కానీ తినడానికి ఏదైనా అడుగుతావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. సరే వెళ్ళొస్తాను. చెప్పడం మర్చిపోయాను, టీ ఆరిపోతోంది, తాగు. అమ్మయ్య, వెళ్ళిపోయింది. ఏ పూర్ణి, పరిమళ ఆంటీ, మీరు భయపడ్డారు కదా? దయ్యమైన నన్ను కూడా ఇది భయపెట్టిందే. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. పరిమళ ఆంటీ, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. అదేం లేదు బంగారం, నేను ఇక్కడ కొంచెం పనిలో ఉన్నానా, అందుకే నేను పట్టించుకోలేదు. ఓ, చింటూ లోపలే ఉన్నాడా? లోపలే ఉన్నాడు. హే, కానీ ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళొద్దు, తను బొమ్మతో ఆడుకుంటున్నాడు. నన్ను కూడా బయటికి వెళ్ళిపోమన్నాడు. సరేనా, నువ్వు తర్వాత వెళ్ళు. సరే ఆంటీ. సరే, అమ్మ లోపల ఒంటరిగా వంట చేస్తుంటారు, నేను వెళ్ళి సాయం చేస్తాను. బాయ్. బెల్, చెప్పు చింటూ. నేను ఇంకొకటి చూపించాలిరా. ఇదిగో ఇదే నా బొమ్మ, అల్లరి గోపి. ఏయ్, కనిపించుకుంటా పోయిన బొమ్మ ఇదేనారా? బాగుందా? భలే ఉందిరా. అవును, ఏంట్రా అది టేప్ ఉంది, చెయ్యి ఊడిపోయిందా చింటూ? ఓ అదా, పూర్ణి వల్లేరా. తనకి బొమ్మ ఇచ్చానా, తనే విరగొట్టింది. అయ్యో ఛే, తనకి వేరే పనే ఉండదు. తనింతే నా జీవితంలో ఒక పెద్ద ప్రాబ్లం చేసింది. రేయ్, మర్యాదగా ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చెప్తావా లేదా, లేదంటే మొహం పగల కొడతాను. అదా, అది నీకు రేపు చెప్తానులే చింటూ. అదేం కుదరదు, నువ్వు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే. ముందు ఆ బొమ్మ ఇవ్వు, అసలు ఏమైందో చెప్పు. చింటూ, అది మామూలు ప్రాబ్లం కాదురా, ఓ విధ్వంసం. రే, నీ బిల్డప్ లాపి ముందు అదేంటో చెప్పు. నా దగ్గర ఒక రిమోట్ కార్ ఉండేది చింటూ, చూడ్డానికి కూడా భలే ఉంటుంది. బేల్, ఆ రిమోట్ కార్ ఇవ్వవా? నేను కూడా ఒకసారి ఆడుకొనిస్తాను. అసలు నీకెందుకు ఇవ్వాలి? ఈ కార్ గురించి నీకు ఏం తెలుసు? ఇది ఫైరు. అయినా ఈ ఫైర్లు ఇవన్నీ నువ్వు తట్టుకోలేవులే. వెళ్ళి చెప్పులు లేదా చీపురు తీసుకొని వాడితో మాట్లాడుతూ ఆడుకోప్ప. రిమోట్ కావాలంటే రిమోట్. మోహన్ చూడు, నేను ఊరికే అలా కామెడీ చేశాను చింటూ, కానీ ఆ పూర్ణి బాగా హర్ట్ అయిపోయి ఏం చేసిందో తెలుసా? అటు కాదు, అది కాదు. బెల్, ఏంటమ్మా? ఒకసారి రారా. వస్తున్నానమ్మా, ఆగు. త్వరగా రారా రే. వస్తానాగమ్మా. రేపు నువ్వు వస్తావా లేదా? అయ్యయ్యా, వస్తున్నా.
కారు కనిపించట్లేదేంటి? ఏంటి బెల్, నీ కారు గోస్ట్ రైడర్ లాగా బాగా కాలిపోతున్నట్టుంది. అసలు నీకు ఈ కారు గురించి ఏం తెలుసు? ఇది ఫైరు. నీ కారుని రగిలే మంటలాగా నడుపుతున్నానా? కారు అడిగితే ఏమేం వాగావు? కాలిపోయిన తర్వాత 4 టైర్లు మాత్రం మిగులుతాయి. వాటిని కర్రలకి అతికించుకో. పూర్ణి అంటే ఏమనుకున్నావు? ఆ రోజు నేను పూర్ణితో ఏమన్నానో తెలుసా? ఏయ్ పూర్ణి, ఖచ్చితంగా ఇలాగే ఏదో ఒక రోజు నేను పగ తీర్చుకుంటాను, చూస్తూ ఉండు. బెల్, నువ్వు చెప్పినట్టుగానే ఇది నిజంగానే ఒక పెద్ద విధ్వంసం రా. నేను అర్థం చేసుకోగలను. నేను తమ్ని ఊరికి వదిలిపెట్టను. సరేరా, వెళ్ళొస్తాను. అమ్మ నా కోసం వెతుకుతారు. సరే చింటూ. ఏ చింటూ, చెప్పు బెల్. మర్చిపోయావు. 10+5 6. ఇంత ఎమోషన్ లో ఉన్నా కూడా మ్యాథ్స్ లో అదర్ కొడుతున్నావు చూడు. నువ్వు సూపర్ రా. ఏంటి పరిమళ గారు, మా ఊరు మీకు బాగా నచ్చిందా? నాకీ ఊరు బాగా నచ్చింది చింటూ నాన్న. నేను నైట్ బాగా నిద్రపోయాను. మంచి గాలి, చాలా ప్రశాంతంగా ఉంది. భలే నిద్ర పట్టింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన సిటీలో ఇలా ఉండదు. ఎప్పుడు బండ్లు తిరిగే సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి. ప్రశాంతంగా పడుకొని నిద్రపోలేం. అవునవును, ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు దోమలే బాగా ఎక్కువగా కుడతాయి. పర్లేదులే. నాకైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు పరిమళ. ఎంత నిద్ర పట్టట్లేదు? అంటే ఇది ఊరు కదా, ఇక్కడ దయ్యాలు, భూతాలు, పాములు తిరుగుతూ ఉంటాయని చెప్తుంటారు. మా నాన్న కూడా చెప్పారు, ఈ ఊళ్ళో ఏదో ఒక దయ్యం ఉందట. తలుచుకుంటేనే భయం వేస్తోంది. అందుకే సరిగ్గా నిద్ర పట్టలేదు పరిమళ. తినెప్పుడు ఇంతే దయ్యాలు భూతాలను భయపడుతూనే ఉంటుంది. మీరు భయపడకండి, ఇక్కడ అలాంటివేం లేవు. అయినా అన్నిట్లోనూ మంచివి చెడ్డవి ఉంటాయి. అదే విధంగా ఈ దయ్యాల్లోనూ మంచి దయ్యాలు ఉంటాయి, చెడ్డ దయ్యాలు ఉంటాయి. ఓ, అసలు మీ దృష్టిలో దయ్యం అంటే ఏంటి? వాళ్ళు మనలాగే మనుషులే కదా. కాకపోతే వాళ్ళ కోరికలు తీరక, ఆయుష్ తీరక ముందే చనిపోయి ఉంటారు. అందుకేలా దయ్యాలుగా తిరుగుతుంటారు. అవును నిజమే. ఈ ప్రపంచంలో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. దయ్యం, భూతం, పాములు వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడం కోసం ఇతరుల శరీరాల్లో తిరుగుతుంటారు. అయినా అసలు అది తప్పే ఉంది చెప్పండి. ఎలా కోపడుతుందో చూసావా? దయ్యాలకంటూ ఒక క్లబ్ పెడితే ఈ సంధ్య అనే దానికి ప్రెసిడెంట్ అవుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడు. మీరేమనుకున్నా పర్లేదు, మీ ఆలోచన తప్పు. ఏం లేదు, భయం. నాకు దయ్యాలంటే చాలా రెస్పెక్ట్. ఐ లవ్ దయ్యాలు. మంచి దయ్యాలు కూడా ఉన్నాయండి. దయ్యాల నాయకురాలు సంధ్య వర్దిల్లాలి. దయ్యాలు మంచి వాళ్ళే, నేను ఒప్పుకుంటాను. ఇప్పటికైనా ఒప్పుకున్నారుగా. అన్నట్టు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. చెప్పండి పరిమళ. మీరు చాలా చబ్బిగా, అందంగా కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, అందుకే అలా అనిపిస్తోందా? నిజమా పరిమళ? పరిమళ, మీరు కూడా కర్రీగా ఉన్న కరీనా కపూర్లా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నేనెలా ఉన్నాను? ఏయ్, నీకేం తక్కువే. నువ్వు మాడిపోయిన మసాలా దోశలా ఉన్నావు తెలుసా? మాడిపోయిన మసాలా దోశ. తిడుతున్నాడా, పొగుడుతున్నాడా? సంధ్య, చెప్పు తనపాలు. నేను ఈ పుల్ల దాచి పెడతాను. ఎక్కడుందో కనిపెడతావా? ధనపాలు, నాకు కడుం పాలంటే చాలా ఇష్టం తెలుసును కదా, తీసిస్తావా? నువ్వు అడిగాక నేను ఎప్పుడైనా కాదని చెప్పానా సంధ్య? రేపు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తాగుదా. సంధ్య, ఎక్కడుందో కనిపెట్టు. ఇక్కడ 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 ఇక్కడ. వావ్ సంధ్య, కరెక్ట్ కనిపెట్టావు.
పూర్ణి ఏంటంటే ఏమైందమ్మా అలా దిగులుగా కూర్చున్నావు? అదేంటంటే అది నువ్వు ఏమీ చెప్పొద్దు, నాకంతా తెలుసు. ఏం తెలుసు? నీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం, కరెక్టా? అవును. కానీ మీ అన్నయ్య నిన్ను పట్టించుకోడు, కరెక్టా? అవును. దీనికి కారణం ఏంటో తెలుసా? తన చేతిలో ఉంది కదా ఒక బొమ్మ, ఆ బొమ్మే కారణం. నువ్వే ఆలోచించు, మీ అన్నయ్య రోజంతా ఆ బొమ్మతోనే ఆడుకుంటున్నాడు. మీ నీకు ఐడియా చెప్పనా? చెప్పండి. ఆ బొమ్మని మీ అన్నయ్య దగ్గర నుంచి నువ్వు తీసేసుకున్నావనుకో, తను ఖచ్చితంగా నీతో మాత్రమే మాట్లాడతాడు, నీతోనే ఆడుకుంటాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. లేదంటే ఆ బొమ్మ తీసినందుకు తన నాపై చాలా కోప్పడ్డాడు. అదే పని మళ్ళీ చేస్తే మళ్ళీ కోప్పడతాడు కదా. పర్వాలేదు, మహా అయితే ఓ 2 రోజులు ఏడుస్తాడు, తర్వాత వాడే మర్చిపోతాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎలాగైనా సరే ఆ బొమ్మని తీసేసుకో, తీసుకొచ్చి నా చేతికిచ్చాయి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలా చేయమంటారా? నేను ఆ బొమ్మని జాగ్రత్తగా చూసుకుంటా. నేను నా అన్నయ్యతో బాగా ఆడుకుంటే చాలు, నాకు ఇంకేం వద్దా ఆంటీ. ఆ బొమ్మని రేపే తీసి మీకు ఇచ్చేస్తాను. రేపటి వరకు ఎందుకు? మంచి పనులు చేస్తున్నప్పుడు లేట్ చేయకూడదు, ఇప్పుడే తీసుకొచ్చే. వెళ్ళు. తను నిన్ను పట్టించుకోకపోవడానికి తన చేతిలో ఒక బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మే కారణం. సారీ అన్నయ్య. రేయ్, తలేంట్రా ఎలా ఉంది? సైడ్లో గోకేసిన కొబ్బరి చిప్పలా. తన ఓల్డ్ ఫ్యాషన్ ఈ కాలంలో ట్రెండ్ ఇలాగే ఉంటుందని తెలీదు. వేడి చుట్టూ అంతే ఏడ్చిందిలే. చూసేసిందా? రేయ్, ఆ కుట్టికెళ్ళి మళ్ళీ సరిగ్గా కట్ చేసుకుంటా. అమ్మా, ఇంకా కట్ చేయించుకుంటే ఇంకా గుండు కొట్టించుకోవాల్సిందే. నువ్వు సూపర్ గా ఉన్నావు చింటూ, తన మాటలు వినకు, ఓకేనా? చింటూ, ఏది నాకు ఆ బొమ్మ నువ్వు? ఏ? నా దగ్గర లేదు నాన్న, పొద్దున్న నువ్వే వచ్చి తీసుకువెళ్ళావనుకున్నాను. రేయ్, అది నా దగ్గర లేదురా. ఆ? ఏమంటున్నావు నాన్న? చింటూ, నీ రూమ్ లోనే ఉంటుంది, వెళ్ళి చూడు. రేయ్, కనపడడం లేదని మాత్రం చెప్పకరా, అది నా ప్రాణం రా. వెళ్ళి వెతుకురా, పో, రూమ్ లోనే ఉంటుంది. ఏంటి పూర్ణి? పూర్ణి సూపర్, బాగా లేపేశావు పూర్ణి బొమ్మని. నిన్న నైట్ తీయలేకపోయాను. మా అన్నయ్య దీన్ని గట్టిగా పట్టుకొని నిద్రపోయాడు. అందుకే ఈ రోజు ఉదయం తీసానంటీ. ఇటువు. ఇదిగోండి. వద్దు, నువ్వే ఉంచుకో, సరేనా? ఎందుకండి? అదా ఏం లేదులే, నువ్వు నీ దగ్గర ఉంచుకో. ఆంటీ, ఇక్కడ పెడతాను. పూర్ణి, ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, సరేనా? ఇక నువ్వు మీ అన్న జాలీగా ఆడుకోవచ్చు. ఈ బొమ్మ సంగతి నేను చూసుకుంటాను. సరే, దీన్ని ఇక్కడ పెడతాను. మీరు దీన్ని ఎక్కడైనా దాచిపెట్టండి. కానీ ఈ బొమ్మను ఎక్కడ దాచాలో తెలియడం లేదే. ఇది ఎవరికంటా పడకూడదు. ఆంటీ, నాకొక చోటు తెలుసు. నేను బొమ్మలన్నిటినీ అక్కడే పెట్టాను. ఓ అలాగా, సరే అయితే నువ్వు తీసుకెళ్ళి అక్కడే పెట్టేయ్. గోపి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? పూర్ణి, ఈ బొమ్మని నిన్న నైటు పూర్ణి, రా అన్నయ్య. రాచింటూ. పూర్ణి, నువ్వు నా బొమ్మను చూసావా? ఆ బొమ్మతో 24 గంటలు ఆడుకునేది నువ్వే. ఇప్పుడు పూర్ణిని అడిగితే ఎలా? నేను తీయలేదన్నయ్య. ఆంటీ, మీరేమైనా నా బొమ్మని చూసారా? నేనేం చూడలేదు చింటూ. పూర్ణి, నువ్వేమైనా చూసావా? లేదంటీ, నేను చూడలేదు. పూర్ణి కూడా చూడలేదట. సరే ఆంటీ. పూర్ణి, ఒకసారి ఇట్రావా. వెళ్ళొస్తాను. పూర్ణి, మర్యాదగా చెప్పు, బొమ్మని తీసి నువ్వు ఎక్కడ దాచావు? లేదన్నయ్య, నేను తీయలేదన్నయ్య. సరే, మరి పరమలాంటి నా బొమ్మను తీసుకున్నారా? లేదన్నయ్య, ఆమె
సరే నువ్వు పరిమలాంటితో ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? ఆమె చాలా వర్స్ట్. అది నువ్వెందుకు చెప్తున్నా? ఏ పూర్ణి అరవకు. నువ్వు అలా నాతో చెప్పకూడదు, అది నా ఇష్టం. ఓకే కూల్ కూల్. ఇంకోసారి నువ్వు నాతో అలా మాట్లాడకూడదు. ఏమైంది పూర్ణి? ఏం లేదు ఆంటీ. ఓకే బాయ్. వెళ్ళు. సరే నువ్వు వెళ్ళు, రాత్రి చూసుకుందాం. నేను అలాగా వెళ్ళి పడుకుంటాను. ఓకే ఆంటీ. హే పూర్ణి, లైట్ ఆన్ చెయ్యి. లైట్ ఆన్ చెయ్యి. పూర్ణి, ఎందుకు ఆంటీ? ఎందుకు లైట్ ఆఫ్ చేసావు? నేను ఇక్కడ ఉన్నాను కదా. సారీ సారీ ఆంటీ. వెళ్ళు. సరే ఓకే. చింటూ, నువ్వు వచ్చి 5 నిమిషాలు అవుతోంది, బాధపడుతూనే ఉన్నావు. అసలేమైందిరా? బెల్, నేను నీతో 2 సాడ్ విషయాలు చెప్పాలిరా. అక్కడ నువ్వు ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి సాడ్ స్టోరీలు తప్ప ఏం చెప్పలేదురా. సర్లే ఏమైంది చెప్పు. ఫస్ట్ నేను ఈ ఊరికొచ్చి 10 రోజులు అవుతుంది కదా. అవును. ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతున్నా. ఏమంటున్నావు చింటూ? 2 రోజుల్లో వెళ్ళిపోతావా? మ్మ్. చింటూ, నువ్వు ఇక్కడికి వచ్చి నాతో ఉన్న ఈ 10 రోజులు చాలా సూపర్గా ఉందిరా. నాకు కూడా బెల్. నేను జాలీగా ఉన్నాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నా అంటున్నావు. నాకు బాధగానే ఉందిరా. నేను నిన్ను మిస్ అవుతాను బెల్. నువ్వు నాకు ఈ ఊరు మొత్తం తిప్పి చూపించావు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్విరా బెల్. నువ్వు మా ఊరికొస్తే మర్చిపోకుండా మా ఇంటికి రావాలి. ఆ, నేను ఖచ్చితంగా వస్తానురా. అప్పుడు మనం మీట్ అవుదాంరా. చింటూ, మనమిద్దరం ఒక ఫ్రెండ్షిప్ సిగ్నేచర్ పెట్టుకుందామా? ఏంట్రా సిగ్నేచర్? చేయి చూపించు. ఇటు తిప్పు. చింటూ, బెల్, బోత్ ఆర్ ఫ్రెండ్స్. బాగుందా? బాగుంది. సరే, ఆ సెకండ్ సాడ్ స్టోరీ ఏంటో చెప్పరా. నేను నిన్న నీకు ఒక బొమ్మ చూపించాను కదరా, ఆ బొమ్మ ఇప్పుడు మళ్ళీ కనిపించడం లేదురా బెల్. ఓ సింతేనా? చింటూ, నువ్వే మర్చిపోయిద్దాన్ని ఎక్కడో పెట్టుంటావు, లేదా మీ నాన్నే తీసుకుంటారు, వెళ్ళి అడుగు. కాదు బెల్, ఆ బొమ్మ సంధ్య దగ్గరే ఉందని చెప్పొద్దు. ఎందుకు మళ్ళీ అనవసరంగా వదిలేద్దాం. చెప్పరా, ఫినిష్ చెయ్యి. ఆహా, ఏం లేదులే, ఏం లేదు బెల్. చింటూ, ఈ సంధ్య ఉంది కదా. సంధ్యానా? ఏ ఆగ్రా, భయపడకరా. మిగతా దయ్యాలు ఎప్పుడు రాత్రిపూటే కదా వస్తాయి. ఈ సంధ్య మాత్రం పొద్దున పూట కూడా వస్తుంది కదా, డిఫరెంట్ గా ఉందని అంటున్నా. ఓహో. అంతే. అలాగా? సరే సరే. నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? ఏం లేదు లేరా. ఫన్నీ బాయ్. సరే బెల్, బయలుదేరుతాను. ఓకే చింటూ. రే చింటూ, చింటూ, నన్ను ఒకే ఒకసారి లాస్ట్ గా మ్యాథ్స్ అడగరా. ఈసారి కరెక్ట్ గా చెప్తాను రా. నువ్వు అడుగుతుందే భలే ఉందిరా. ఉన్న సమస్యలు సరిపోదని వీడొకడు. సరే 3 + 2 5. రే బెల్. ఏ కాదు 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 6. నేనే తొందరపడ్డాను, కరెక్ట్ గా చెప్పాడులే అని. కరెక్ట్ గా చెప్పానా? నువ్వు సూపర్ రా బెల్, ఇప్పుడే కరెక్ట్ గా చెప్పావు. సరే ఓకే బాయ్. బాయ్ చింటూ, బాయ్ బాయ్. తాతయ్య, నా బొమ్మ మళ్ళీ కనపడడం లేదు తాతయ్య. ఈ పూర్ణియే తీసుకుని ఉంటుంది. తను ఈ బొమ్మలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడో పెడుతుందని చెప్పావు కదా, అక్కడికే వెళ్ళి చూడు. అయ్యో, తన బొమ్మలన్నింటినీ ఆ చెట్టు దగ్గరే పెడుతుంది. హా. ఏ? ఏ? ఇప్పుడు ఎవడు భోగి పండగ చేసుకుంటున్నాడు? ఏ? గోపి, గోపి నెవరు అలా కట్టేశారు? ఏంటి చింటూ, బొమ్మ ఎక్కడుందో కరెక్ట్ గా కనిపెట్టేసినట్టున్నావు. పరిమళాంటీ, పరిమళాంటీ, ప్లీజ్ ఆంటీ, గోపి నాకు ఇచ్చేయండి ఆంటీ. ఓ, పూర్ణి ఎప్పుడు బొమ్మని ఇక్కడే కదా కట్టి వేలాడదీస్తుంది. గుర్తొచ్చినట్టుంది. ఏ పూర్ణి, ఏం చేస్తున్నావే పిచ్చిదానా? అనవసరంగా తనతో కలిసి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదన్నయ్య, కానీ ఎందుకో తెలియడం లేదు. నాకు ఈ బొమ్మ అప్పటి నుంచి నచ్చలేదు. చూడు చింటూ, నేను ఒక కొత్త గాలిపటం కొన్నాను. దారం కూడా చాలా పొరుగ్గా ఉంది. ఇంకొంచెం వదిలేనా? అయ్యో అయ్యో, నిప్పు నిప్పు. ఆంటీ ఆంటీ వద్దంటీ, ప్లీజ్ ఆంటీ. గోపి, ఏంటన్నయ్య, ఈ మాత్రం దానికి ఎందుకు ఏడుస్తావు? నేను నీకు కొత్త బొమ్మ కొనిస్తాను. ఈ బొమ్మని వదిలే అన్నయ్య, కాల్చేద్దాం. దిగులు పడుకు చింటూ,
నేనంత తేలిగ్గా చంపేను నీ బొమ్మని. కొంచెం నిదానంగా నరక్కని చూపిస్తా. అయ్యో అయ్యయ్యో చెయ్యి స్లిప్ అవుతుంది, అందుకే జారిపోయింది. ఆంటీ ఆంటీ వద్దాంటీ. ఏయ్ నేను వీణ వాయించడం నువ్వు ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చూడు. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ వదిలేండి. గోపి గోపి ప్లీజ్ ఆంటీ వద్దాంటీ. ఎవరన్నయ్య అక్క కొత్తగా ఉంది? ఏ పూర్ణి, ఆవిడ అసలు పరిమళ ఆంటీయే కాదు, ఆవిడొక దయ్యం. ఏయ్, ఏంటే నట్టింట్లో దయ్యం కూర్చుంది. ఎవరు భయపడకండి, ఈ ఊళ్ళో ఇలా జరుగుతూనే ఉంటుంది. అమ్మా అమ్మా మన ఇంటికి దయ్యం వచ్చిందమ్మా, దాన్ని ఎలాగైనా తరిమేయాలమ్మా. ఏం కాదు చింటూ, ఏం కాదు. అవును, పరిమళ ఎక్కడ కనపడటం లేదు. నానా ఆ పరిమళ ఆంటీ నాన్న దయ్యం. ఏంటి ఆ పరిమళ అనే దయ్యమా? దుర్మార్గురాలా, అందుకే దయ్యాల గురించి అంత మంచిగా మాట్లాడిందా? అల్లరి గోపికి ప్రొడక్షన్ పనిచేయడం లేదు, ఛార్జింగ్ లేదేమో. అయ్యో గోపి మెడ మీద కత్తి పెట్టింది. అమ్మా మామా మామా ప్లీజ్ అమ్మా. దేనికి అసలు ఇంటికి వస్తేనో దాన్ని ఎత్తుకొని వెళ్తానే ఉంటుంది. నాకు కావాల్సింది ఈ బొమ్మనే. ఇంక మిట్ట ఎవరైనా నన్ను డిస్టర్బ్ చెయ్యాలి అనుకుంటే ఈ కత్తి మీ గొంతు మీది వస్తుంది. దయ్యం దయ్యం దయ్యం. ఐ లవ్ దయ్యం అని అన్నావు కదా, వెళ్ళు వెళ్ళు. ఏయ్, నిన్నేదో ఫ్లోలో చెప్పానే, నైట్లో పుట్ట ఐ డోంట్ లవ్ దయ్యం. ఇప్పుడు నీ బొమ్మ గొంతుని కోసపోతాం. ఏ పూర్ణి, లైట్ ఆన్ చెయ్యి, లైట్ ఆన్ చెయ్యి. చెప్పు పూర్ణి. లైట్లన్నిటిని ఆఫ్ చేయండి. హే పూర్ణి, ఎందుకు ఇప్పుడు లైట్ ఆఫ్ చేయమంటున్నావు? చింటూ నువ్వు ఊరుకో, నీకు తెలియదు. రీజన్ చెప్పు. నువ్వు ఊరుకుంటూ చింటూ. ఎవరు ఎవరు లైట్ ఆఫ్ చేసింది? ఎవరు? లైట్ అయిన నాకు భయం. చెప్పాను కదా తాతయ్య, తనకి చీకటి అంటే నచ్చదు, భయం. దయాలకి చీకటి అంటేనే కదా ఇష్టం, ఇదంటే కొత్తగా ఉంది. నేను లైట్ ఆన్ చేస్తే నువ్వు ఎవరిని చెప్తావా? చెప్తా. లైట్ ఆన్ చేశాను, నువ్వు ఎవరో చెప్పు. నా పేరు సంధ్య. నే దేనికోసం ఇక్కడ వస్తుంటే నా లవ్వర్ ధనపాల కోసం. సంధ్య, నన్ను చూడ్డానికే వచ్చావా? షీఈ్ మై చైల్డ్హుడ్ ఎక్స్. నాకు నా ధనపాలని వేసేయండి, నే ఇల్లు నూసి వెళ్ళేసాం. ఏమంటున్నావే? వెళ్ళు వెళ్ళా, దయ్యంతోనే కాపురం చెప్పు. చిచి లేదే, నేనేదో ఊరికే జస్ట్ అలా. లేదు లేదు, ధనపాలని నీకెవ్వడం కుదరదు. నాకు నా ధనపాలని ఇల్లంటే నే ఇల్లు నూసి వెళ్ళను. ఇలా చెప్తే నువ్వు మాట నువ్వు, నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఎవరు లైట్ ఆఫ్ చేసింది? లైట్ అయింది. నాకు భయం, లైట్ అయింది. అయ్యో నా బంగారు, ప్లీజ్ తర్వాత కష్టపెట్టకండి. ఓయిటేటి చెప్తా, మీద ఓయిటేటి చెప్తా ఓయిటేటి చెప్తా. సరే ఏమిటో చెప్పు, లైట్ ఆన్ చేస్తాను. ప్లీజ్ 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 లైట్ ఆన్ చేయండి ప్లీజ్ ప్లీజ్. నాకు ధనపాలు దొరకలేంటను ఏం లేదు. నాకు ధనపాలు చేయలేంచి బాదాం పాలు తాగాలి. ధనపాలు పాలు తాగుతావా? ఇప్పుడు ఈ పనులన్నీ నేను ఎలా చేయాలి? ఇప్పుడు నిజంగానే సంధ్యానేనా? ఇంత అందంగా ఉన్నారేంటి? రా ధనపాలు, నన్ను చూసి దానికి బదులుతావు. నేనా నీ సంధ్య, రా. అలా చూస్తావేంటి, వెళ్ళు తాగించు పో. చేయాల్సిందంతా అప్పుడే చేసేసావుగా. ఏమిటో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ధనపాలు నాకు కూడా వచ్చేసావా? వస్తా. ఏంటి వెళ్ళిపోతావా? చిచి లేదు, బయట వరకు వెళ్ళి డ్రాప్ చేసి వస్తా అంటున్నా. ఓ అలాగా, ఇప్పుడు ఒకసారి తనని చూడు. అయ్యో, ఐ లవ్ యూ. నాకేది సాల్, నేను బయలుదాం. మాయమైపోయింది సంధ్య.
ఎలా వెళ్ళుంటుంది? క్యాబ్ ఏమైనా బుక్ చేసుకుని వెళ్ళుంటుందా? బాయ్ సంధ్య అక్క. సరే, ఇలా చూడండి, ఇక మీరెవ్వరూ ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడే రాత్రే బయలుదేరిపోండి. తను మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వస్తుంది, సరేనా? బయలుదేరండి, వెళ్ళండి అల్లుడు. చింటూ బాయ్, ఓకేనా? పూర్ణి, వాళ్ళని పంపించేద్దాం, ఓకేనా? సరే తాత, బాయ్. చింటూ బాయ్. రే బెల్, వచ్చి మంచి పని చేసావు. వెళ్తూ వెళ్తూ నిన్ను చూడకుండా వెళ్ళిపోతాననుకున్నా, కానీ వచ్చేసావు. ఈ రోజే బయలుదేరుతున్నాను బెల్. సరే బెల్, బాయ్ బెల్. నిన్ను చాలా మిస్ అవుతా. ఏ బెల్, సారీ, నీకొట్టి ఇవ్వాలి, మర్చిపోయాను. ఇవ్వు చింటూ. నానా, ఒకసారి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు. ఏయ్. చింటూ, ఇది ఇది నాకా? నీకే బెల్. పూర్ణి నీ జీవితంతో ఆడుకుందని చెప్పావు కదా, అందుకే నా వలన సాయం చేశాను. చాలరా, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదురా. బెల్, ఇంకొక విషయం, అది నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. పర్లేదు, ధైర్యంగా చెప్పు చింటూ. నాతో చెప్పడానికి ఎందుకు మొహమాటం, చెప్పు. నేను ప్రతిసారి మ్యాథ్స్ అడుగుతాను కదా, అవునవును. నువ్వు కూడా కరెక్ట్ గా చెప్తావు కదా. అవును. అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావురా, కానీ నువ్వు తప్పుగానే చెప్తావు. చింటూ, అర్థం కాలా? అవును. కాదు, నేను చెప్పిన ప్రతిసారి కరెక్ట్ గానే చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? 4+3 ఎంత? 8. మరి 7. ఈ మధ్యలో మార్చారా? ఓ, చూసావా, ఇలాగే ప్రతిసారి నువ్వు తప్పుగా చెప్తావు. నీ మనసుని కష్టపెట్టకూడదని నేను కరెక్ట్ అని చెప్పేవాణ్ణి. సరే బెల్, నువ్వు మ్యాథ్స్ సరిగ్గా చదువుకో, లేకపోతే 10th స్టాండర్డ్ ఫెయిల్ అవుతావు, ఓకేనా? బాయ్. మ్యాథ్స్ కరెక్ట్ గానే చెప్తాను. బెల్ కూడా మిస్ అవుతుంది కదా. అన్నోనా? హలో సార్, సూపర్ మార్కెట్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. సార్, మీరు 6 months ముందు టాకింగ్ టాయ్ బొమ్మ కొనుక్కున్నారు కదా? మీ పేరు ధనపాల్ కదా? అవునండి. ఆ బొమ్మ ఇప్పుడు ఎక్కడుంది సార్? నా దగ్గరే ఉందండి. సార్, ఇప్పుడు ఆ బొమ్మని తీసుకోవడానికి ఒకరు వచ్చారు. ఇప్పుడు ఆ బొమ్మని 50 కోట్ల రూపాయలిచ్చి కొనడానికి ఒకరు వచ్చారు సార్. 50 కోట్లు ఇచ్చుకుంటారా? ఏం మాట్లాడుతున్నారండి? అవును సార్, కాస్త బొమ్మని ఎలాగైనా సరే తీసుకొచ్చి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ ఫోన్ ఓకే చేస్తాను. సార్. బొమ్మ కోసం 50 కోట్ల? అసలు ఈ బొమ్మలో ఏముంది? ఎవరి బొమ్మ? ఎందుకు 50 కోట్లు ఇస్తున్నారు?